అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు అదొక బార్ అండ్ రెస్టారెంట్. ఏడాది కాలంగా దాన్ని పబ్గా మార్చేశారు. యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. సనత్ నగర్లోని ఎవర్ గ్రీన్ బార్ బాగోతమే. సనత్ నగర్ పిఎస్ పరిధిలో ఎస్ఓటి పోలీసులు ఈ బార్పై దాడి చేశారు. మహిళలతో డ్యాన్సులు చేయించి కస్టమర్లను ఆకర్షిస్తున్నటువంటి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 11 మంది యువతులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఎవర్ గ్రీన్ బార్ నిర్వాహకులు ప్రస్తుతం కొంతమంది పరారులో ఉన్నారు. బార్ యజమాని కృష్ణరాజుపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సనత్ నగర్లోని ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్పై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్పై చేసిన ఈ దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలను ఎరగవేసి అశ్లీల నృత్యాలు చేసినట్టుగా ఫిర్యాదులు అందాయి. ఇక బార్ అండ్ రెస్టారెంట్లో డ్యాన్స్ చేసే 11 మంది యువతులు, 2 డీజే నిర్వాహకులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తనిఖీల సమయంలో రెస్టారెంట్ నిర్వాహకులు పరారైనట్టుగా తెలుస్తోంది. ఎవర్ గ్రీన్ బార్ యజమాని కృష్ణరాజుపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. త్వరలోనే ఆయన్ని పట్టుకుంటామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద బార్ అండ్ రెస్టారెంట్ని పూర్తిగా పబ్గా మార్చి ఏడాది కాలంగా అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారని చెప్పి వస్తున్న ఫిర్యాదుల మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీస్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి పకడ్బందీ సమాచారంతో ప్రస్తుతం ఆ బార్ అండ్ రెస్టారెంట్ని సీజ్ చేశారు. సనత్ నగర్ పిఎస్ పరిధిలో జరిగింది ఈ ఘటన. రైట్, మా కరెస్పాండెంట్ పెట్రిషియా జైన్ అవుతారు. పెట్రిషియా, సనత్ నగర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్పై పోలీసులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఎవర్ గ్రీన్ బార్పై దాడి చేసి సీజ్ చేసినట్టుగా సమాచారం. అసలు ఏం జరిగింది బార్లో? సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి దాడి. పూర్తిగా బార్ అండ్ రెస్టారెంట్, పేరుకి బార్ అండ్ రెస్టారెంట్, ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్, కానీ లోపల మాత్రము మహిళలను పెట్టుకొని మెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే ఎస్ఓటి పోలీసులు దాడులు చేయడం అయితే జరిగి అసభ్యంగా డాన్సులు చేస్తూ బార్లో అమ్మాయిలను పెట్టి వాళ్ళని డాన్సులు చేస్తూ కస్టమర్స్ అట్రాక్ట్ చేసే విధానం ఉంది. ఇప్పటికే 2 డీజేను వాళ్ళని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్లో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు అంటే కస్టమర్లని అట్రాక్ట్ చేసేలాగా మహిళలని ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క మహిళను పెట్టడం, ఆ తర్వాత మెన్స్ అందరూ అక్కడ రావడం, ఆ తర్వాత వాళ్ళు అక్కడ తాగడంతో వీళ్ళు అక్కడ వాళ్ళని అసభ్యంగా ముట్టుకోవడం, దాని తర్వాత అట్రాక్ట్ చేసే విధంగా డాన్సులు ఆడుతూ అసభ్యంగా సెమీన్యూడ్గా డాన్సులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. ఇటువంటివి తరచూ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఆఫ్టర్ 9 అని, థాట్ అని, ఇటువంటి చాలా పబ్బులు రావడం జరిగి ఇటీవల కాలంలో కస్టమర్స్ అంటే పబ్బులకి రావడానికి ఫ్యామిలీ మెన్నే కానీ లేకపోతే యంగ్ స్టార్స్ని అట్రాక్ట్ చేసే విధంగా యంగ్ మహిళలని టేబుల్స్ పైన పెట్టి వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే ఎస్ఓటి పోలీసులో 11 మెంబర్స్ మహిళలను అయితే అదుపులోకి తీసుకున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇటువంటి కాలంలో తరచూ అంటే హైదరాబాద్లో ఇది ఒకటే కాదు, అంటే మహిళలని వెరవేసి పురుషులను అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఎస్ఓటి పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. పూర్తిగా ఆ మహిళలకి కౌన్సిలింగ్ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళకి నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. మహిళలని డాన్సులు చేపించి కస్టమర్ని అయితే పూర్తిగా అట్రాక్ట్ చేస్తున్నారు మొత్తం మీద తెలుస్తుంది. ఎస్ఓటి పోలీసులకి పక్కా సమాచారం వరకు దాడులు చేస్తారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. సుమారుగా 11 మెంబర్స్ మహిళలను అయితే విమెన్ అయితే అదుపులోకి తీసుకున్నారు. 2 డీజే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారని పూర్తిగా తెలుస్తుంది. పేరుకు మాత్రం ఫ్యామిలీ బార్, ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్, కానీ లోపల మాత్రం భోగమేళం టైప్ అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. పరారీలో మాత్రం నిర్వాహకులు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో పూర్తిగా వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. దాదాపుగా 1 ఇయర్ నుంచి ఇదే తంతు జరుగుతుంది అని కూడా తెలుస్తుంది. పూర్తిగా పోలీసులు చెప్తున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళలందరినీ కూడా సనత్ నగర్ యువతులంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళని ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డాన్సులు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆ బార్ యజమాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా?
మొత్తం మీద చెప్పాలంటే బతుకు తెర కోసం చాలామంది మహిళలు హైదరాబాద్ రావాలి, ఏదో పని చూసుకోవాలి అని చాలామంది డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్న మహిళలు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది పార్ట్ టైం చదువుతుంటే అమీర్పేటలో కానీ లేకపోతే పూర్తిగా పార్ట్ టైం చదువుతూ ఏదో జాబ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ పరంగా వీళ్ళందరినీ కూడా పిక్ చేసుకొని మీకు ఉద్యోగం ఇస్తామని ఒక పేరుతో వీళ్ళని ఈ రంగంలోకి అంటే ఈ దందాలోకి లాగుతున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ మహిళలందరినీ కూడా పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. ఎవరైతే డీజే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని మొత్తం మీద చెప్పడం అయితే జరిగింది పోలీసుల అదుపులో. ఆ తర్వాత వీళ్ళని రిమాండ్కి తరలిస్తారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా డబ్బు ఆశ చూపించి అంటే మీరు ఎంత బిల్లు చేస్తారో ఆ బిల్లో ఇంత పర్సంటేజ్ సుమారుగా వాళ్ళు ఒక 10,000 బిల్లు చేస్తే దాంట్లో 10% ఇస్తాం, మీకు 1,000 రూపాయలు ఇస్తాం, లేదంటే 2,000 ఇస్తాం, ఇలా బిల్లు పైన మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి అంటే మీరు ఎంతమంది కస్టమర్స్ని తీసుకొస్తే అంతమంది డబ్బులు ఇస్తాం మేము బిల్లు మీద అని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ ఒక్క పబ్బే కాదు, కొంతమంది ప్రముఖంగా కొన్ని మహిళలు అంటే కొన్ని మెంబర్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇదే పని చేస్తున్నారు. మండే ఒక పబ్లో, ట్యూస్డే ఒక పబ్లో, సాటర్డే ఒక పబ్లో, సండే ఒక పబ్లో అంటే తరచుగా ఒకటే పబ్లో ఉండకుండా పూర్తిగా హైదరాబాద్ అంతా ఈ గ్యాంగ్ చక్కర్లు కొడుతుందని పూర్తిగా తెలుస్తుంది. కొంతమంది పని కట్టుకొని పురుషులను అట్రాక్ట్ చేసి బిల్లులు అంటే తాగిన దానికి కూడా ప్రాపర్గా బిల్లు వేయకుండా వాళ్ళని ఓవర్ హ్యాంగ్ అవుట్ చేసేలాగా మొత్తం డకౌట్ చేసేలాగా వాళ్ళకి మందుని సరఫరా అంటే పూర్తిగా వాళ్ళు ఒక్క గ్లాస్ తాగినా లేకపోతే ఏ తాగినప్పటికీ కూడా వాళ్ళు యాక్చువల్లీ ఒక్క గ్లాస్ తాగుదాం లేదంటే 5 షాట్స్ కొడదాం అని వచ్చే వాళ్ళని పూర్తిగా 10 to 15 షాట్స్ బిల్లు రాసిచ్చి అధికంగా అంటే తాగిన దానికన్నా ఎక్కువ బిల్లులు వేసి అట్రాక్ట్ చేసి మోసాలకి పాల్పడుతున్నారని పూర్తిగా తెలుస్తుంది. హైదరాబాద్లో ఇది ఇప్పుడు కల్చర్గా మారిందని కూడా పూర్తిగా చెప్పొచ్చు. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సనత్ నగర్ పిఎస్ పరిధిలోని ఎవర్ గ్రీన్ బార్పై రైడ్ చేసినప్పుడు అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. పేరుకే బార్ అండ్ రెస్టారెంట్ కానీ లోపల పబ్బు మాదిరి సెటప్ చేశారు. అందమైన అమ్మాయిలతో డ్యాన్సులు చేయిస్తున్నారు. పూర్తిగా పబ్బులాగా మార్చేశారు. ఏడాది కాలంగా ఈ తంతు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో దాదాపు 11 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎవర్ గ్రీన్ బార్ నిర్వాహకులైతే ప్రస్తుతం పరారులో ఉన్నారు. బార్ యజమాని కృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ బార్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ₹5 ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.